ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం ద్వారా తండ్రి మాట్లాడుతున్నాడు. తండ్రి మన మధ్య ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన గొర్రెపిల్ల రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేస్తాడు. మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన కృప వలన మనము ఆయన మందిరంలో మనం చేరతాము. తండ్రి కృప ఉంటేనే మనం మందిరానికి పోగలుగుతాము, చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతాము. ఆయన్ని గణపరుస్తున్నామంటే ఆయన ఉపదేశము మనల్ని మన హృదయంలో నాటుకొని ఉంటేనే మనం గణపరచగలుగుతాము. తండ్రి నీతిని బట్టి మనల్ని గొప్పగా తండ్రి చేస్తాడు. మనము ఆయన నీతిని మనం కనిపెట్టినప్పుడు మొదట నా నీతిని రాజ్యాన్ని ఎదగమంటాడు. మనల్ని గొప్పగా చేస్తాడు. ఈ ప్రజల మధ్యలో, ఈ అనుజనుల మధ్యలో, ఈ లోకస్తుల మధ్యలో తండ్రిని నమ్ముకున్న వారిగా మనము ముద్ర వేసినప్పుడు మనల్ని గుర్తింపుగా తండ్రి ఏ విధంగా మనల్ని గొప్పగా చేస్తాడో అది చెప్పలేం మనం. ఆ ఆనందము ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు మనల్ని కించపరచాలని చూసినా, ఎవరు మనల్ని త్రోసివేయాలని చూసినా, ఎవరు మనల్ని నవ్వులు పాలు చేయాలని చూసినా మనం కాము. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, మనం ఏ కార్యం పెట్టుకున్నా కానీ, మనం ఏ పని పెట్టుకున్నా సఫలం అవునట్లు అది అధికముగా మనల్ని దేవుడు వర్ధింపజేస్తాడు. రెండంతలుగా మనల్ని ఆశీర్వదించుతాడు దేవుడు. ఆయన తలుసుకుంటే ఆయనకు సమస్తము సాధ్యమే. భయపడకము, నేను నీకు కేడము. తండ్రి మనకు ఎప్పుడు మన మధ్యలో, మన పక్కన ఉంటాడు. ఆయన మన కూడి పారిశ్రమను కూర్చొని ఉంటాడు. మన చేతి పనులను దీవిస్తాడు, ఆశీర్వదించుతాడు. ఆయన గాయపడ్డ హస్తం ఎప్పుడు మనకు తోడుగా ఉంచుతాడు. ఆయన కొంగు సాటును మనల్ని మరుగుపరుచుకుంటాడు. మనకి ఆపద వచ్చినా కానీ నా బిడ్డ అని హత్తుకొని కొంగు సాటును మరుగుపరుచుకుంటాడు. మనల్ని శ్రమలు వచ్చినా కానీ మనం జయించగలుగుతున్నామంటే అది దేవుని కృపే. దేవుని కృప మనలో ఉంటే మనం ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం జయించగలుగుతాము. ఎప్పుడు మనం జయించగలుగుతామంటే మనం ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకొని ఆయన మార్గమున మనము త్రోవ తప్పకుండా నీతి మార్గములో మనము అడుగులు వేసినప్పుడు సత్యమును, జీవమును, మార్గము మనము తెలుసుకొని తండ్రిలో మనం ఉన్నప్పుడు యేసయ్య మన పక్షాన ఉంటాడు. ఆయన తండ్రి ఆయన పిలిస్తే పలికే దేవుడు ఆయన. ఆయన పుట్టినప్పుడే తండ్రికి పేరు పెట్టబడింది. తండ్రి ఆయన అసలు ఏమని ఆయన్ని మనము వర్ణించినా తక్కువే. ఆయన బలవంతుడు వగు తండ్రి ఆయనకు పేరు పెట్టబడింది. శిశువుగా ఉన్నప్పుడే ఆయన అంత బలవంతుడు ఆయన తండ్రి. ఆయన దైవ క్రియలు కంటికి కనిపించవు అసలు. యుగ యుగముల వరకు కూడా ఆయన అనేక జనములకి ఆయన తండ్రిగా ఉంటాడు. తండ్రి ఆయన కృప చూపుట వల్ల మన బిడ్డలు, మన కుటుంబము ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది. కానీ ఆయన కృప మన పక్షాన ఉండాలి. ఉన్నప్పుడే మన కుటుంబం ఆశీర్వదించబడుద్ది. ఆయన ధనద్రాక్షాలతో మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన కృప మనకి అధికంగా కుమ్మరిస్తాడు. మనము హృదయములో దేవుణ్ణి మనము గూడు కట్టుకోవాలి. మన హృదయం అంతా ఒక ఆలయముగా మార్చుకోవాలి, దేవుని ఆలయముగా. ఆయన నిత్యమైన కృపతో ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యమును మన మీద చూపించే దేవుడు ఆయన కృపే మనల్ని రక్షించుద్ది. ప్రతి ప్రమాదం నుంచి కానీ, ప్రతి ఆపద నుంచి కానీ ఆయన కృపే మనల్ని రక్షించేది. తండ్రి ఆయన్ని ఏమని వర్ణించినా తెలియదు. రుచి చూసి తెలుసుకోవాలి ఆయన నామమును. నేను తెలుసుకున్నా, నేను ఎన్నో కార్యములు చూసినా కాబట్టి ఈరోజు నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఏదో ఒక విధంగా నేను ఆయన నామమును నేను చెప్పుకొని ఆయన రుణం తీర్చుకోవటానికని నేను ఈ విధంగా నేను దేవుడు నాకు ఈరోజు ఇలా చెప్పగలుగుతున్నానంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన కృపే. దేవుడు నాలో ఉండి మాట్లాడటం నా వంతు నేనైతే సాధ్యమయ్యేది కాదు. ఆయన కృప ఉంటేనే మనకేదైనా సాధ్యమైద్ది. ఆయన సంకల్పం లేనిది ఏదీ కాదు.